జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నలుగురి మేలు కోరి ఒకసారి తల వంచినా తప్పు లేదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 26, 2024 శుక్రవారం. తిథి షష్ఠి, రాత్రి 11:30 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 2:30 వరకు, తదుపరి రేవతి. యోగము సుకర్మము, రాత్రి 1:32 వరకు, తదుపరి ధృతి. కరణం గరిజ, మధ్యాహ్నం 12:42 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11:30 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం రాత్రి 10:37, చంద్రాస్తమయం ఉదయం 10:25. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:28 నుండి 5:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:23 నుండి 9 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 1:31 వరకు. వర్జము రాత్రి 1:45 నుండి 3:15 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:03 నుండి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు ఉదయం 5:46 నుండి 7:19 వరకు. తిరిగి సాయంత్రం 5:06 నుండి 5:59 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. జూలై 26 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 11:30 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి పక్షరంధ్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. షష్ఠి తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు కావాలనుకుంటే శుభకార్యాలలో షష్ఠి తిథిని వినియోగించుకోవచ్చు. శుక్రవారం షష్ఠి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. ఈ రోజు మధ్యాహ్నం 2:30 వరకు ఉన్న ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం, తదుపరి వచ్చే రేవతి నక్షత్రం కూడా మంచి నక్షత్రం. శుక్రవారం రేవతి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. రాత్రి 11:30 తర్వాత నుండి వచ్చే విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. శుభ గడియల్లో గనక ఏదైనా దుర్ముహూర్తం కలిస్తే
దుర్ముహూర్తం పోను మిగతా సమయాన్ని వినియోగించుకోవాలి. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తులాం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం విష్ణుమూర్తి మాల పేరు వైజయంతి మాల. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, శివుని ఆభరణాల పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: కార్గిల్ విజయ దినోత్సవం, అడవుల పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం, 1856వ సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 26 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి నైపుణ్యాలను పెంచుకోవాలి. కర్కాటక రాశి ప్రశాంతమైన జీవితం గడుపుతారు. సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులా రాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి ఊహించిన లేదా ఆశించిన ఫలితాలు పొందుతారు. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.